SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఏంటంట నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను ఏంటి, నువ్వు ఇంత నకరాలు చేయాల్సిన అవసరం ఏంటి, ఆఫ్టర్ ఆల్ నువ్వు డిగ్రీ కూడా చేయని వాడివి, నీకు ఒక ఉద్యోగం ఇచ్చి పెట్టారు అక్కడ. యు ఆర్ నాట్ స్ట్రాంగ్, ద లా ఈజ్ స్ట్రాంగ్. దాన్ని వైలేట్ చేద్దామని లేకపోతే ఎదుటివాడు మెత్తగా ఉన్నాడని ఇట్లా మాట్లాడటం అన్నది ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండి. ఐ హ్యావ్ నెవర్ లెట్ దట్ గో. అంటే స్మాల్ మ్యాటరే అది, నేను మెత్తగా మాట్లాడచ్చు, తప్పే ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ బికాజ్ ద పర్సన్ హ్యాస్ ఎక్సీడెడ్ ద లిమిట్స్. ఇట్లా చాలా జరుగుతాయండి. నేను జీన్స్ టీషర్ట్ వేసుకునే తిరుగుతానండి. నేను ప్రైమ్ మినిస్టర్స్తో మీటింగ్ కూడా అట్లాగే వెళ్ళాను. 3 ప్రైమ్ మినిస్టర్స్ని నేను చెప్పులు వేసుకుని జీన్స్ టీషర్ట్ వేసుకుని కలిసి, లేదా షర్ట్ వేసుకుని. ఇంత సింప్లిసిటీ నిజంగా మీకు మామూలు ప్రజల మధ్య వెళ్ళడం మీకు ఇబ్బంది అనిపించట్లా? సింప్లిసిటీ కాదండి, అది నా అలవాటు అండి. వెళ్ళినా ఆటోలను బస్సులోనే వెళ్తారు, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి అన్న కోరిక. అందరము కార్లలో తిరిగితే రోడ్లన్నీ ఇప్పుడు ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి. సో ఇట్ ఈస్ బెటర్ టు గో బై బస్ అని, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు బార్క్లేస్ బ్యాంక్ వెళ్ళాను, వెళ్ళేసి పాస్పోర్ట్ రిలేటెడ్ మ్యాటరే. పాస్పోర్ట్ రెన్యువల్కి మీ ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయాలి ఎవరో. ఐడెంటిటీ కన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఎవరు చేయొచ్చు, సాలిసిటర్ చేయొచ్చు. అంటే మన కాని దేశం కదండి, ఇక్కడంటే మనం గెస్టెడ్ ఆఫీసర్తో పెట్టించుకుంటాం, అక్కడ కాదు. సో యూ కెన్ గో టు సాలిసిటర్. ఆయన 15 నుంచి 25 పౌండ్లు తీసుకుంటాడు. మరి మనం ఇమ్మీడియట్లీ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 15 ఇంటూ అప్పుడు 60 రూపాయలు అనుకుంటాం. అమ్మో 15 ఇంటూ 60 మనం అని చెప్పడానికి. సో సాలిసిటర్ వద్దు. డాక్టర్ కూడా చేయొచ్చు, మన జనరల్ ప్రాక్టీషనర్, జీపీ. మన అందరం కూడా ఒక డాక్టర్కి అటాచ్ అయ్యి ఉంటాం అన్నమాట ఆ దేశంలో. సో జీపీ చేయాలి, ఆయనకి డబ్బులు ఇవ్వాలి. ఫ్రీగా ఎవరు చేస్తారంటే మీ బ్యాంకర్ చేస్తారు అని చెప్పారు. సో ఆ కాగితాలు తీసుకుని మా బ్యాంక్కి వెళ్ళాను. వెళ్ళేసేసి ఇట్లా నా ఐడి కన్ఫర్మ్ చేయటానికి, అట్లా చేస్తామన్నాడు. నా ఐడి చూసి నువ్వు నాకు అకౌంట్ ఓపెన్ చేసావు కదా, ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి వాడే వీడు అని చెప్పు, అంతే నేను అడిగేది. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ డోంట్ డూ దిస్ అని అన్నాడు. ఏందో రెస్పాన్సిబిలిటీ అన్నాను. అంటే 11 నెలలే అయింది కదా నువ్వు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసి, 12 నెలల దాకా మేము ఐడెంటిటీని కన్ఫర్మ్ చేయము అన్నాడు. అంటే ఏంటి ఆ రూల్ అన్నా. అంటే మిస్యూజ్ అవ్వచ్చని మా అభిప్రాయము అన్నాడు. అంటే చాలా తెలివైన దేశంలాగా ఉందండి ఇది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెనక వైపు దిస్ ఈజ్ బేరింగ్ ది లైక్నెస్ ఆఫ్ బాబు గోగినేని అని నువ్వు సంతకం పెడితే అది తీసుకుని నేను మిస్యూజ్ చేస్తాను, అది ఎక్కడ చేయగలను చెప్పు అన్నాను. లేదు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ బ్యాంక్ వీ కాంట్ డూ దిస్ అన్నాడు. అయితే అకౌంట్ క్లోజింగ్ ఫామ్ అన్నాను. అకౌంట్ క్లోజింగ్ ఫామ్ సంతోషంగా ఇచ్చేసాడు అనమాట. ఇచ్చేసి ఇదేంటి ఇండివిజువల్ అకౌంట్, ఆర్గనైజేషనల్ అకౌంట్ క్లోజ్ చేయాలి అది అన్న. నీకు ఆర్గనైజేషనల్ అకౌంట్ ఉందా అన్నాడు. అవును, మా ఆర్గనైజేషన్కి బాగానే ఉన్నాయి మీ దగ్గర డబ్బులు, నిజంగా ఎక్కువ లేవు కానీ నేను అన్నాను. అంటే అట్లాగా ఇంకెవరితో అయినా మాట్లాడతావా అన్నాడు. ఎవరన్నా నీకు తెలుసా ఈ బ్యాంకులో అన్న. అందరు తెలుసు, నువ్వే కొత్తగా వచ్చినట్టున్నావు అన్న. వాళ్ళతో మాట్లాడతావా అన్నాడు. అట్ట మాట్లాడతాను, మీరు రెస్పాన్సిబుల్ బ్యాంక్ కదా, మీ రూల్స్ నేను బ్రేక్ చేస్తే ఎట్లా అన్నాడు. నేను ఆ మాట అనేటప్పుడు వాడికి కొంచెం భయం వేసింది. నేను వెళ్ళి మాట్లాడినా అన్నాడు. అట్లా కాదు, నీ బాస్ని పిలువు అన్నా. ఆ బాసు బిజీగా ఉంటాడు. పర్లేదు, నాకు నేనే బాస్ని, నేను ఇక్కడ సాయంత్రం వరకు కూడా కూర్చోగలను, బాస్ గారు ఎప్పుడు ఫ్రీ అవుతారో అప్పుడు ఐ విల్ మీట్ హిమ్ అన్నా. సో ఐ వెయిటెడ్. 15 నిమిషాల్లో ఏంటి వీడు వెళ్ళడం తెలిసిపోయింది కదా, బాస్ గారు ఈజ్ అవైలబుల్ రమ్మన్నారు. వెళ్ళాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అన్నాడు. బట్ ఐ నో వాట్ హ్యాపెండ్ అన్నాను నేను. అంటే ఐ కాంట్ వెరిఫై అన్నాడు. నో నీడ్ టు వెరిఫై, యూ కాల్ దట్ ఫెలో, యూ మేక్ హిమ్ సిట్ నెక్స్ట్ టు మీ. పెద్ద ఇబ్బంది ఏం లేదు, నువ్వు ఎవిడెన్స్ విషయం మాట్లాడవాక అసలు ఏం జరిగిందో తెలుసుకో అన్న. ఒక వారంలో నాకు చైర్మన్ ఆఫ్ బార్క్లేస్ బ్యాంక్ నుంచి అపాలజీ లెటర్ వచ్చింది, సేయింగ్ వీఆర్ సారీ దట్ దిస్ హెస్ హ్యాపెండ్.
ఒకసారి సో ప్రతి చోట ఇలా ఫైట్ చేయాల్సి వచ్చింది మీరు. ఫైట్ కాదండి, ఎస్సర్షన్. దెబ్బలాట ఏముందండి ఇక్కడ? అదేలేండి. ఇప్పుడు నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్ని ఆడుకోవటం అన్నది తప్పు. ఐఎమ్ ఏ నార్మల్ కామన్ హ్యూమన్ బీయింగ్. ఐ గో అండ్ డూ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్, అందరిలాగానే క్యూలో ఉన్నాను. బట్ దిస్ వాజ్ రాంగ్. అండ్ వీళ్ళు పెద్ద తురుములేం కాదు, వీళ్ళు ఒక పొజిషన్లో ఉన్న కారణంగా దే ఆర్ అబ్యూజింగ్ ఇట్. ఒక్కొక్కసారి మై వైఫ్ సేస్ ఇట్ ఈస్ ఓవర్ యాక్షన్. నేను ఒకసారి ప్యారిస్ వెళ్ళినప్పుడు ఎవరో రోడ్డు మీద ఒక ప్రదర్శన చేస్తున్నారనమాట. దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ హౌ టు చాప్ యువర్ వెజిటబుల్స్. దే ఆర్ సెల్లింగ్ దట్. ఓకే. అయితే చాలా బాగా చెప్తున్నారు వాళ్ళు. ఐ రికార్డెడ్ దట్. నేను లాంగ్వేజ్ టీచర్ని కదా, సో రోడ్డు మీద మార్కెటింగ్ ఇట్లా ఉంటుంది ప్యారిస్లో, దాంట్లో వాడే పదాలు ఇవి, వాళ్ళు యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ఇది అని చెప్పడానికి. ఓకే. సో ఐ వాజ్ రికార్డింగ్ దాట్. ఒక ఆవిడ వచ్చేసి ఇది తప్పు, నువ్వు రికార్డ్ చేయకూడదు అంది. నేను కాదమ్మా నేను చేసేది ఆయన కదా నువ్వు అనాల్సింది, నువ్వెవరివి అని అన్నాను. కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాను. ఓకే. మ్యూజియం ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అని ఒకటి ఉందండి. ఇట్ ఈస్ రియలీ ఎ ఫ్యాసినేటింగ్ ఎగ్జిబిషన్. అది 1500s 1600sలో ఫ్రాన్స్లో ఉన్న టెక్నాలజీ. అప్పుడు 10 గంటల రోజులు ఉండేవి ఫ్రాన్స్లో, అట్లాగే 10 రోజుల వారాలు ఉండేవి. వాటికి అనుగుణంగా క్యాలెండర్లు, క్యాల్కులేషన్. ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ ప్లేస్. అక్కడికి వెళ్ళామన్నమాట, ఐ అండ్ మై వైఫ్ సహనా. వెళ్తే ఇట్లా లోపలికి వెళ్తున్నాము. నా దగ్గర ఒక మంచి కెమెరా ఉన్నదన్నమాట. నాది కాదు, ఎవరిదో తీసుకున్నాను నేను. నా మెడలో వేలాడుతుంది. ఆ కెమెరాని చూసి ఎవరో ఒక సెక్యూరిటీ లేడీ వచ్చేసి ఈ కెమెరా నీదేనా అని అడిగింది. అవును నాదే అనేసి ముందుకెళ్తాను. కొంచెం వెలగటం ఒకసారి టైం పడుతుంది. ఒక 10 అడుగులు వేసాక ఏంటంటే నేను వెళ్తూ ఉంటే ఎవరో వచ్చి నీ కెమెరా నీదా అని అడిగారా. ఏంటి కదా అని మళ్ళీ వెనక్కి వెళ్ళాం. అమ్మ నువ్వు ఏంటి నా కెమెరా నాదేనా అని అడిగావు, ఏంటి కారణం? ఏం లేదు ఎవరిదో పోయింది అందుకని అడిగాను. అంటే ఏంటి అర్థం అన్న? ఏం లేదు సార్ ఎవరిదో పోయింది అందుకని అడిగాను. పోయిన కెమెరా రంగేంటి అన్న. అంటే నాకు తెలీదు అంది. పోయిన కెమెరా యొక్క బ్రాండ్ ఏంటి అన్నాను. నాకు తెలీదు అంది. అంటే ఏమి పోయిందో తెలీదు, అది ఎట్లా ఉంటుందో తెలీదు, కానీ దొరికిన మొదటి వ్యక్తిని ఆ కెమెరా దొంగ కెమెరా అని అడిగినట్టు. అంతే కదండి. అంతే కదా. నీ పేరేంటి అన్న. నేను చెప్పనంది. దెన్ రిసెప్షన్ ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళి ఆవిడ పేరేంటి అన్న. నేను చెప్పనంది. నీ పేరేంటి అన్న. ఇట్లా డైరెక్ట్ లెవెల్ దాకా తీసుకెళ్ళాను. ఓకే. మై వైఫ్ థింగ్స్ ఇట్ వాజ్ ఓవర్ డూయింగ్ ఇట్. I think it is teaching a lesson on how to deal with these sensitive matters. Are you dealing with stolen property అన్నది is the అంతర్లీనంగా ఉన్న మెసేజ్. ఐఎమ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దట్. అది అదంతా అయిపోయింది. బట్ ద మ్యూజియం ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఇదేదో ఇన్సల్ట్ జరిగిందని సో మ్యూజియం చూడటానికి మళ్ళీ వెళ్తుంటే లిఫ్ట్లో ఆవిడే కనిపించింది మళ్ళీ. ఏమ్మా నీ పేరు చెప్పలేదన్న. పాపం ఏడ్ చేసిందండి ఆవిడ. నేను అట్లాంటి దాన్ని కాదు నేను అందంటే సరేలే ఐ విల్ నాట్ కంప్లైన్ అని ఆవిడ ముందే పేపర్ చింపేశాను, కంప్లైంట్ పేపర్. ఓకే. అంత చెడ్డోని కాదు చూడండి, ఆవిడ ఏడవంగానే చింపేశాను. అలాగే సార్ శాంభవి విషయంలో కూడా మీరు ఆ రోజు మీ గొంతు కంటే మీ వాయిస్కి భయపడే ఇష్యూ అంతా ఆగింది అనిపిస్తుంది. మిగతా వాళ్ళు ఎవరు అంతగా మాట్లాడలేదు ఆ రోజున కదా సార్. ఏం చేయింది సార్ అప్పుడు యాక్చువల్లీ మీరు ఎలా ఆపగలిగారు? అంటే ఒక్క మనిషితో ఏది చేయలేము, ఒక్క మనిషి దాన్ని ఆపగలగడానికి ప్రయత్నించినంత మాత్రాన ఏం జరుగుతుంది, నేను అడిగితే ఏమైనా జరుగుతుందా అని ఆగిపోయి ఈ రోజుల్లో చాలా ఇష్యూస్లో మీరు మొదటి అడుగు వేయడం, చివరి వరకు మీరే ఉండడం, దాన్ని ఫేస్ చేయడం అనేది జరగడం అనేది మనం చూస్తున్నాం అందరం. సో ఆ ఇష్యూలో పర్టికులర్గా ఏం జరిగింది సార్ ఇప్పుడు? అంటే నేనేమి మనకి ఛాన్స్ ఏం దొరుకుతుంది ఎవరినన్నా తిట్టడానికి అని నేను చూడనండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ రిలాక్స్డ్. ఏదో పుస్తకం చదువుకోవటమో ఇంట్లో ఉండటమో ఈజ్ వాట్ ఐ డూ. సో ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ఎ ఫైట్. కానీ నా బిడ్డకు కూడా 6 ఏళ్ల వయసు.
6 ఏళ్ల పాపని టీవీల్లో చూపిస్తున్నారు, అద్భుతమైన శక్తులు ఉన్నాయి అంటున్నారు, టిబెట్ ఎప్పుడు లిబరేట్ అవుతుందో చెప్పిస్తున్నారు, చైనా ఎప్పుడు నాశనం అయిపోతుందో చెప్పిస్తున్నారు, అక్కడేదో విగ్రహం ఉందంటున్నారు, శక్తులు ఉన్నాయి అంటున్నారు, నేను దలైలామాతో టెలిపతితో మాట్లాడుతున్నాను అంటున్నారు, అసలు ఈ పాప కాశీలో దొరికింది, బ్రాహ్మణుల పాప, కానీ తల్లిదండ్రులు ఎవరో అదేంటి తల్లిదండ్రులు తెలియదు కానీ బ్రాహ్మణురాలని మటుకు తెలుసా? హిందువులకి పవిత్రంగా ఉన్న కాశీ నగరంలోనే దొరికిందా ఈ పాప? ఏ ఊరు వెళ్ళినా కూడా ఆ లోకల్ భాష మాట్లాడేస్తుంది, ఈమెకి చెమట పట్టదు. నిజమంటది, ఏ ఊరు వెళ్ళినా అలా సాధ్యమా అండి? అదే నేను అడిగిన ప్రశ్న కూడా. ఈమెకి దోమలు కూడా కుట్టవు, ఈమె పిహెచ్డి స్కాలర్స్తో కూడా ఆర్గ్యూ చేస్తుంది, చక్కగా ముద్దుగా ఉంది చిన్నారి 6 ఏళ్ళు పాప. ఏంటి కోతి పనులు, ఈ అమ్మాయితో ఇట్లా మాట్లాడించటము? టీవీ వాళ్ళు పిలిచారండి, చక్కగా నైస్ సండే హాలిడే. ఇంకా మా బాబుకి ఇంకా 6 ఏళ్ళే కదా. ఐ వాజ్ వెరీ వెరీ యాక్టివ్లీ ప్లేయింగ్ విత్ హిమ్ అండ్ ఆల్. గమ్మునొక్క టైం వేస్ట్ చేయకు, ఎవరన్నా అట్లా మాట్లాడతారా అంటే, లేదండి టీవీ పెట్టండి అసలు అని జర్నలిస్టులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మై ఫస్ట్ రియాక్షన్ టు ఎ జర్నలిస్ట్ కాలింగ్ మీ టు ఎ డిబేట్, నేను రానబ్బా ఎవరినన్నా చూసుకో అంటాను నేను. ఫైనల్గా మనమే వెళ్తాం జరుగుతుంది. లేదు వాళ్ళది పర్సువేడెడ్ మీ. ఆ రోజు నాకు మా కజిన్ ఇంట్లో పార్టీ కూడా ఉంది. సో ఐ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ మై ఫ్యామిలీ అండ్ సో. లేదు రావాలి అన్నారు. అయితే నేను ఫోన్లో చెప్పాను, ఇది అసాధ్యం అండి, ఒక మనిషి మళ్ళీ పుట్టడం సాధ్యం కాదు, చచ్చిపోయిన మనిషి చనిపోతాడు అంతే. అలాగే ఒక ఊళ్ళోకి వెళ్ళంగానే ఆ భాష రావటము, ఇవన్నీ ఆలోచించుకోండి తెలివైన వాళ్ళు, ఇది సాధ్యం కాదు కదా. అల్టిమేట్గా అమ్మాయిని మళ్ళీ మీరు స్కూల్కి పంపించేంత వరకు మీరు చేశారు గట్టిగా. ఇది ఇట్లా స్టార్ట్ అయిందండి, చిల్లర పనులు చేయొద్దు, ఆ పాపను ఊరికి అట్లా డిస్టర్బ్ చేయొద్దు అని. తర్వాత శాంభవి తల్లి, తర్వాత తెలిసింది తల్లి అని, అప్పటి వరకు సంరక్షకురాలనే చెప్పారు. ఆవిడతో ఒక డిస్కషన్ పెట్టారు TV9లో. కొంచెం గట్టిగా మాట్లాడాను నేను ఆవిడ్ని, బికాజ్ ఐ అజ్యూమ్ షీ వాజ్ నాట్ ద మదర్ అండ్ షీ వాజ్ ఎక్స్ప్లాయిటింగ్ ద చైల్డ్. ఇంకెవరో వచ్చి నేను కల్చరల్ కామెంటేటర్ అన్నాడు. కల్చరా తొక్కనా అని అతను కూడా వేసుకున్నాను. అంటే దీస్ బఫూన్స్ కమింగ్ అండ్ డిఫెండింగ్ ది అబ్యూజ్ ఆఫ్ ఎ చైల్డ్. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేర్ ఒపీనియన్స్, ఇట్ ఈస్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ వాట్ దే ఆర్ డూయింగ్. 6 ఏళ్ల పాప అండి, కనిపిస్తే ఆడుకుంటామండి, మాటలు చెప్తామండి, చాక్లెట్ కొనిస్తామండి, లేదు కబుర్లు చెప్తామండి. అవన్నీ కాకుండా ఈ పాపతో వ్యాపారం చేసుకోవాలనుకోవటం ఏంటండి? ఈ పాపను మనం ఎక్స్ప్లాయిట్ చేయాలన్న దురుద్దేశం ఏంటండి? సో నేను చాలాసార్లు చెప్పాను, దిస్ ఈజ్ నాట్ అబౌట్ బిలీఫ్, దిస్ ఈజ్ అబౌట్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ ద చైల్డ్, బీ సెన్సిటివ్ టు ద చైల్డ్. అంటే లీగల్గానే చేశారా సార్ మొత్తం అంతా? అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఈ పర్సువేషను రిపీటెడ్గా చేస్తూ పోయి ప్రతి ఒక్కడు రావటము, వచ్చేసి నువ్వు హిందువులకు వ్యతిరేకం అంటము. అయితే నేను అన్నాను, ఎట్లా వ్యతిరేకిని నేను అన్నాను, నువ్వు దలైలామాను అపోజ్ చేస్తున్నావు అన్నారు. అరే పిచ్చోడా, దలైలామా అని ఆయన బుద్ధిస్టురా, ఆయన హిందూ కాదురా, నువ్వు ఎవరిని తిడుతున్నావో ఎందుకు తిడుతున్నావో కూడా తెలియకపోతే ఎట్లారా? ఇట్లా ఫ్రెండ్లీగా ఒక మిత్రుడుగానే మాట్లాడాను అందరితో. బట్ ఇట్స్ నాట్ స్టాపింగ్ అండి. సడన్గా 14 నవంబర్ ఏదైతే చిల్డ్రన్స్ డే అంటామో ఆ రోజు, అప్పటికీ చెప్తూ ఉన్నాను, రాత్రి 10:30కి 6 ఏళ్ల పాపని ఒక టీవీ స్టూడియోలో కూర్చోబెట్టి, ఆ పాప ఆవిలిస్తున్నా కూడా ఆ పాప పట్ల కనికరం చూపించకుండా ఇంటర్వ్యూలు ఇవ్వటము, ఆవిడని దేవత అనటము, గుడిలో కూర్చోబెట్టడము. బడిలో కదండి ఉండాల్సింది ఆవిడ, గుడిలో ఎట్లా ఉందండి పాప? మీ పిల్లల్ని చేస్తారా అట్లా? సో ఈ క్వశ్చన్స్ అడిగి 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 విసిగిపోయి ఉన్నానండి. సాక్షి పేపర్లో 14 నవంబర్న పిల్లల్లో దేవుడు అని సెంటిమెంటల్గా మాట్లాడతారు కదండి, వాళ్ళలో దైవత్వం, అట్లాంటిదేమో అనుకున్నా. ఫోల్డ్ ఓపెన్ చేస్తే శాంభవి అండి, శాంభవి దైవత్వం ఉన్న ఒక బిడ్డ అని, ఆవిడలో ఎవరో ఎప్పుడో చచ్చిపోయిన ఒక లామా యొక్క ఆత్మ ఉన్నదని, ఆవిడే తిరిగి పుట్టిందని, తర్వాత దలైలామా దాన్ని కన్ఫర్మ్ చేయటము, నిజంగా వాళ్ళే వీళ్ళని, ఆవిడకి ప్రత్యేక శక్తులు ఉన్నాయని, నాతో టెలిపతిలో మాట్లాడుతుంది అని. టెలిపతితో మాట్లాడుతూ ఉంటే ఆమెకు మొబైల్ ఫోన్ దేనికి, నీకు దేనికి? మళ్ళీ ఫీజులు డబ్బులు కట్టుకోవద్దు ఎయిర్టెల్కి. అట్లా కాకుండా వీళ్ళందరూ కలిసి ఒక కాన్స్పిరసీ చేస్తున్నారని నాకు అర్థమైంది. పేపర్లో ఇది చూసినప్పుడు ఇట్ వాజ్ అ ట్రిగర్ పాయింట్ ఫర్ మీ.
అంటే ఇది ఇక్కడితో ఆగట్లేదు. మనం ఎంత ఆర్థించుకున్నా కూడా వద్దండి ప్లీజ్ ఇది స్టాప్ ఇట్స్ ఎ చైల్డ్ అని చెప్తున్నా కూడా వింటలేదు. సో నేను ఐ కాల్డ్ అప్ ఆల్ ద టీవీ ఛానల్స్, 15-14 ఉన్నట్టున్నాయి అప్పుడు, లేదు 17 ఉన్నాయో, బట్ అందరికీ కాల్ చేశాను. రేపు నేను హ్యూమన్ రైట్స్ కమిషన్లో మీ మీద కేసు వేయబోతున్నాను. మీరందరూ ఆ పాపను ఒక సర్కస్ జంతువులాగా వాడుకుంటున్నారు. ఆ పాపతో మీరు ఎక్స్ప్లాయిటేషన్లో భాగస్వాములయ్యారు. ఆ పాప చుట్టూ ఉన్న వాళ్ళు ఆ పాపను ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. సో నేను రేపు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తున్నాను. ఈ మాట మీరు అన్న తర్వాతే వాళ్ళంతా కవరేజ్కి వెళ్ళడం ఆగిపోయినట్టున్నారు. ఎస్, అప్పటిదాకా నాటకాలు వేసిన ప్రతి ఒక్క ఛానల్ కూడా, వాళ్ళల్లో మొదటి ఛానల్ జీ టీవీ, సార్ మేము ఇప్పటిదాకా చేసింది తప్పని మేము రియలైజ్ కాలేదు, విల్ యూ స్టార్ట్ ద క్యాంపెయిన్ ఫ్రమ్ అవర్ స్టూడియోస్ అన్నారు. ఓకే, ఐ విల్ డూ ఇట్ అన్నాను. నిన్నటిదాకా చేసి నువ్వే కదా అని కూడా అడిగాను నేను. అడిగితే వీ నెవర్ రియలైజ్ దిస్ అండి, వీఆర్ ఫీలింగ్ గిల్టీ, వాట్ ఎవర్ దే మెంట్ దిస్ ఈజ్ వాట్ దే సెడ్ టు మీ. వాళ్ళు ఓబీ వ్యాన్ ఇచ్చారు. ఓకే, దెన్ దే కేమ్ అండ్ మీన్ వైల్ కోటపాటి మురహర్ రావు గారు, మా ఫ్యామిలీ ఫ్రెండ్, రేషనలిస్ట్ లీడర్, ఆయన తనకి పరిచయం ఉన్న వారందరికీ కూడా ఇట్లా బాబు వెళ్తున్నాడు, మనందరం కూడా ఉండాలి బాబుతో అని చెప్పటం. సడన్లీ ఇన్ ఎ ఫ్యూ అవర్స్ విసిగి వేసారిపోయిన చాలామంది, కొండవేటి సత్యవతి గారు కావచ్చు, ఓల్గా గారు కావచ్చు, ఒకళ్ళు ఇద్దరు అని కాదండి, ఎంతోమంది దే సెడ్ ఎస్ వీ మస్ట్ ప్రొటెక్ట్ దిస్ చైల్డ్. వాళ్ళందరూ రావటం. దెన్ ఐ గేవ్ ఎ పెటిషన్ టు ది హ్యూమన్ రైట్స్ కమిషన్. వెరీ సింపుల్. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నట్టు కదండి అమ్మాయి? ఇప్పుడండి ఎటువంటి స్కూల్లో మనకు తెలీదు, ఎందుకంటే ఇదంతా హిమాచల్ ప్రదేశ్లో దలైలామా ఒక హెడ్ క్వార్టర్స్లో ధర్మశాలలో చేస్తున్నారనమాట. ఈ మధ్య ఒకసారి తీసుకొచ్చి ట్రై చేశారు లాంచ్ చేయాలని పాపని. బట్ ద స్టోరీ బిహైండ్ దిస్ ఈజ్ అ వెరీ కాంప్లికేటెడ్ టెరబుల్ స్టోరీ. ఏమిటి అనంటే, ఆమె పక్కన ఉన్న స్వామిని అనే చెప్పుకుంటున్న ఆమెనే ఆ పాపకి తల్లి. సన్యాసం పుచ్చుకున్నానన్న ఆవిడ ఎవరినో రెండో పెళ్లి చేసుకుంది. అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి వాళ్ళకు పుట్టిన బిడ్డని, బిగామీ ఈజ్ అన్ ఆఫెన్స్ కదండి, వాళ్ళకు పుట్టిన బిడ్డని ఎక్కడో కాశీలో దొరికిన బిడ్డగా ప్రమోట్ చేసింది. ఇదంతా డబ్బు కోసమే కదా సార్? డబ్బు కోసం, అన్యాయం, దుర్మార్గం, పైశాచికం. ఆ పాప నా పాప కాదు అని నేను ఇచ్చిన పెటిషన్ ఏంటి, ప్రతి పిల్లవాడికి ప్రతి పిల్లకి తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకునే హక్కు ఉంటుంది. అది చెప్పాలి పాపకి. ఫస్ట్ థింగ్, గుడిలో ఉన్నది పాప బడిలోకి వెళ్ళాలి, అది చేయాలి. అలాగే ఎవరు కూడా సొంత బిడ్డలతో ఇలా చేయరు కాబట్టి, తల్లిదండ్రులు ఎవరో చెప్పట్లేదు కాబట్టి ఈ పాపను కిడ్నాప్ చేశారు. సమ్ క్రిమినాలిటీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు అసలు విషయం సొంత బిడ్డలతో ఎవరు ఇట్లా చేయరు. ఈ పాపని వాళ్ళ కస్టడీలోంచి తీసేసుకుని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలి. నెంబర్ 4, ఈ పాపకి అతీత శక్తులు ఉన్నాయని చెప్పి ఈ పాప ఒక్క బ్రెయిన్ని డ్యామేజ్ చేశారు. పాప ఏం చెప్తుంది, నేను దలైలామాతో టెలిపతిలో మాట్లాడుతున్నాను, నేను ఆచార్య నాగార్జునతో కూడా మాట్లాడాను. బుద్ధుడితో ఎందుకు మాట్లాడలేదమ్మా, కేవలం నాగార్జునతో ఎందుకు ఆపావమ్మా? కానీ పాపను అడగలేం కదా. చిన్న బిడ్డ అండి, 6 years old. ఒక టీవీ ఛానల్ వాళ్ళు తెంగరోళ్ళు, మీరు శాంభవితో డిబేట్ చేస్తారా అంటే తిట్టాను నేను. నా బుద్ధుందా, 6 ఏళ్ళ పాపతో నన్ను డిబేట్ చేయమంటున్నావా? నా అర్థం ఉందా అసలు? అలా అమ్మని పాప వాళ్ళకలా కాదు కదా, వాడు అతీత శక్తులు ఉన్న అమ్మాయి. 6 ఏళ్ళ పాపకి ఐస్ క్రీమ్ తినిపిస్తాము, చాక్లెట్ కొని పెడతాము, డిబేట్ చేస్తాము. బేవకూఫ్, వాళ్ళ అమ్మని బిలువు మాట్లాడతా. ఇట్లా ఒకడొచ్చి మీరు శాంభవికి వ్యతిరేకంగా అంటే కొడతానన్నా, శాంభవికి వ్యతిరేకంగా చేస్తున్నానా, ఆ పాప కోసం చేస్తున్నానా, ఆ మాత్రం బుద్ధి లేదు నీకు, నువ్వు జర్నలిజంలో ఉన్నావు అని తిట్టాను అతన్ని. అంటే ఒక వ్యక్తి యొక్క హక్కులని హరించి వేస్తూ ఉన్నప్పుడు అది జరుగుతుంది అని కూడా ఎవరికి స్పృహ లేకపోవటం. చూడండి, నేను ఈ క్యాలిక్యులేషన్ ఇంతకుముందు కూడా వేసాను. 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళల్లో సగం మంది టీవీ చూస్తున్నారు అనుకుందాం, వాళ్ళల్లో 10వ వంతు ఈ తమాషా చూస్తున్నారు అనుకుందాం. రాత్రి 11:30కి 10:30కి టీవీలో చూపిస్తున్నారంటే చూస్తున్నారని తెలుసు కాబట్టి ఈ పెద్ద ఛానల్స్ అన్నీ కూడా. వీళ్ళు శాంభవితో ఒక యాత్ర అని, శాంభవి వెళ్తున్న
ఆ రైల్లో వీళ్ళు కూడా కూర్చుని శాంభవిని ట్రాక్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, ధర్మశాలలో ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కొంతమంది అయితే, ఇందులో ఆ ఈ గుడిలోకి విషయంలో వెళ్ళి మిమ్మల్ని చేసేవాళ్ళు అడగాలి అయితే. సార్, అసలు మీడియా ప్రస్తుతానికి ఉన్న మీడియా ఏ విధంగా ఉందంటారు? ఈ విషయం మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి. అది ఏ ఇష్యూ అయినా కూడా మీడియా పాత్ర అనేది ఖచ్చితంగా ఉంది, అది మీరు కూడా చూస్తున్నారు. ఒరిజినల్గా అసలు మీడియా ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే 2 రకాల రోల్స్ ప్లే చేస్తుందండి మీడియా. 24 గంటలు ప్రోగ్రామింగ్ ఉంది, దాంట్లో 3-4 గంటలేమో ఈ దొంగ ప్రకటనలకి వెళ్ళిపోతుంది. అది ఈ ప్రేయర్ ఆయిల్స్ అమ్మే పాస్టర్ల దగ్గర నుంచి ఈ తాళ్ళు దారాలు ఇట్లాంటివన్నీ అమ్మే యంత్రాలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే లేని రాసులతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి అమ్ముడుపోయారు. ప్రతి అరగంటకి ఇన్ని డబ్బులు అని ఇస్తారు కదండి. నేను ఒకసారి అడిగితే 30,000 అన్నారు. నా కోసం కాదు, అసలు ఏంటి అని కనుక్కోవడానికి. స్లాట్ బుక్ చేసుకోవాలి దానికి. ఎంత అంటే ఫుల్ ఇయర్ బుక్ చేస్తే కన్సెషన్ ఉంటుందని మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ అ బ్యాడ్ థింగ్. క్యారవాన్ మ్యాగజైన్ ఉందండి. నేను చిన్నప్పుడు క్యారవాన్ మ్యాగజైన్ బాగా చదివేవాడిని. వాళ్ళు ఇట్ ఈస్ అవర్ పాలసీ, మేము లిక్కర్ కానీ సిగరెట్స్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ యాక్సెప్ట్ చేయం. అంటే నా వ్యాపారం నాది, చూస్తున్నారు కాబట్టి తీస్తున్నానని చెప్పే దొంగ డైరెక్టర్లు ఉన్నారు చూడండి, సినిమా డైరెక్టర్లు, అట్లాంటి వాళ్ళు అనమాట. ప్రజలు చూస్తుంటే వాళ్ళ అవసరం, నువ్వేంటి సబ్బు అమ్ముతున్నావా, నువ్వు ఉన్న ప్రొఫెషన్ ఏంటి, దాని వాల్యూ ఏంటి, ఈ 4th ఎస్టేటు ఇది అంతా ఏంటి దాని అర్థం, ఫ్రెంచ్ విప్లవానికి దానికి దోహదం చేసింది కాబట్టి 4th ఎస్టేట్ అన్నావబ్బా, నువ్వేం విప్లవం తెస్తున్నావు ఇక్కడ, నువ్వు చేసే చెత్తకు విప్లవం కూడానా మళ్ళీ. ఇట్లాంటి మీడియా వాళ్ళందరూ కూడా దే ప్రమోటెడ్ దిస్ చైల్డ్ కదండి, ఫర్ ద రాంగ్ సైడ్ కదండి. సో వాళ్ళని ఛాలెంజ్ చేయాలి, కానీ మనం చెప్పేది అక్కడే చెప్పాలి. మనం చెప్పింది రికార్డెడ్ దీంట్లో చెప్తే మనం చెప్పింది తీసేస్తారు. సో జర్నలిస్ట్ మనల్ని అడిగినప్పుడు నువ్వే కదా చేసింది అని నేను జర్నలిస్ట్ని లైవ్లోనే అడిగేవాడిని. కానీ స్టోరీ వాజ్ సో కంపెలింగ్. నేను టీవీలో కూర్చోవడానికి ఏం పుట్టలేదు, అది నాకు అంత అవసరం కూడా లేదు. టీవీలో లేకముందు కూడా నాకు ఐ హ్యాడ్ ఎ లైఫ్, ఐ విల్ స్టిల్ హ్యావ్ ఇట్ లేటర్. బట్ దిస్ మ్యాటర్ ఈజ్ వైటల్ ఫర్ అవర్ యాక్టివిటీ యాజ్ హ్యూమన్స్. సో నేను అనేది ఏంటంటే, ఈ 9 కోట్లలో సగం మంది దగ్గర టీవీ ఉంటే దాంట్లో 10% మంది ఈ ప్రోగ్రాం చూసుంటే, ఈ 1 కోటి మంది కూడా 6 ఏళ్ల పాపని ఇట్లా ఆడుకుంటూ ఉంటే వీళ్ళు చూస్తూ ఉన్నారు చోద్యం. బెడ్రూమ్లో టీవీలు పెట్టుకుని, ఫ్రంట్ రూమ్లో టీవీ పెట్టుకుని, ఎవరి ఫ్యామిలీ ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ అయిపోయింది సార్. ఇట్స్ టెరబుల్. ఈ వయసు వచ్చిన పనికిరాని వాళ్ళందరూ ఒక పాపని ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటే దీన్నంతా చోద్యం చూస్తూ ఉన్నారా, అందుకని వెళ్ళాను నేను. ఎవరూ చేయట్లేదని, ఎవడన్నా చేస్తే నేను క్రికెట్ మ్యాచ్ చూసుకుంటాను. సో ఇట్ వాజ్ డన్ not because I want to, but because I was compelled to do it. సో నేను వెళ్ళంగానే ఇందాక మీకు చెప్పినట్టుగా నా ఫ్రెండ్స్, నువ్వు హిందువులకు వ్యతిరేకం అంటే, అయ్యా ఆయన హిందూ కాదయ్యా ఆయన బుద్ధిస్ట్ అని చెప్పాల్సి వచ్చింది. అంటే వాళ్ళ మతం గురించి వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి, నేను ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది. పునర్జన్మల మీద క్వశ్చన్స్ వచ్చినాయి, పునర్జన్మల మీద డిస్కషన్స్ పెట్టారు. ఎవరో ఒక రెవరెండ్ పాల్ గారిని పిలిచారు. నేను రెవరెండ్ పాల్ గారు టీవీ 9లో కూర్చున్నాను. అయితే యాంకర్ గారు పరిచయం చేయాలి కదా, ఫస్ట్ పాల్ గారితో మొదలుపెట్టారు. రెవరెండ్ పాల్ సత్యప్రచారకులు అన్నారు. ఆగండి, ఆయన సత్యప్రచారకులు అయితే నేనెవరండి అన్నా. అంటే లేదు ఆయన చెప్పారు, ఆయన చెప్పుకొని అండి నేను సత్యప్రచారకుడని. మీరు ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు? అట్లా మీరు ఇట్లా ఇంట్రడ్యూస్ చేస్తే మీరు ఒక స్టాంప్ వేసినట్టు. క్రిస్టియన్ ప్రచారకుడు అనండి. ఇప్పుడు మీరు భిన్న భావాలు గల వారిని కూర్చోబెట్టారు, ఈ నిజం చెప్తాడంటే నేనేం చెప్తున్నా అబద్ధమా? అంటే ద పోర్ట్రేయల్ ఆఫ్ పీపుల్ ఇన్ ద పబ్లిక్ లైఫ్ అట్లా మొదలయ్యి అందరూ నన్ను అపోజ్ చేస్తే ఐ పేషెంట్లీ ఎక్స్ప్లెయిన్, ఐ గేవ్ రీజన్స్ ఏమిటి అని. అంటే మనిషి మళ్ళీ పుట్టే అవకాశం లేదు. అట్లాగే దలైలామా గారు చైనా నుంచి పారిపోయి ట్యాక్సులు కట్టనని పారిపోయి వస్తే, ఆయన పారిపోయినందుకు ఈ యానివర్సరీ అయింది, 50 ఏళ్ళు అయింది. చైనాకి 50 ఏళ్ళు వచ్చినాయి, ఈయన పారిపోయి ఇన్నేళ్ళు అయింది, ఈయనకి 75 ఏళ్ళు వస్తున్నాయి. ఈ యానివర్సరీస్ అన్నింటిని కూర్చోబెట్టుకుని ఆయన బర్త్డే పార్టీ చేసుకుంటున్నాడు ఈ పాపతో. సో లెట్ us ఎక్స్పోజ్ దిస్ మ్యాన్. మై పాయింట్ ఈజ్ కుంభస్థలాన్నే కొట్టాలి,
గల్లీకా లీడర్ మనకు అక్కర్లేదు. దలైలామా ఎవరు? దలైలామా ఏం చేస్తారు? ఎస్, దలైలామా ఈజ్ ద లీడర్ ఆఫ్ వజ్రాయన బుద్ధిజం. దలైలామా లాంటి ఆ పర్సన్ని మీరు ఒక్కరు ఎలా ఎదుర్కోగలిగారు అనేది నా క్వశ్చన్. The force of human rights, the moral force of human rights, nothing else. దలైలామా అయితే ఏంటి? ఆయన చంకలో నోబెల్ ప్రైజ్ పెట్టుకుని తిరిగితే నాకేంటి? ఇక్కడ జరుగుతున్నది అబ్యూజ్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పీపుల్. దట్ ఈస్ ఆల్ దట్ మ్యాటర్స్. ఈ బుద్ధిజం ఏదైతే ఉందో దాంట్లో 3 శాఖలు ఉన్నాయండి. చాలామందికి అది తెలీదు. 4వ శాఖ అంబేద్కర్ ఇచ్చిన నవయానం కూడా అవుతుంది. మొదటి శాఖ ఏమిటి? యు ఆర్ టాకింగ్ అబౌట్ హీనాయన. హీనాయన తర్వాత దాని ఎలా చెప్పాలి అని అంటే మహాయానం వచ్చి తనే సుపీరియర్ అని చెప్పి అప్పటిదాకా ఉన్న భావాల్ని హీనాయానం చేసింది. ఇది మహా, ఇది హీనాయానం. ఇవి కాకుండా మౌంటైన్ బుద్ధిజం ఏదైతే ఉందో, ఈ కొండల్లో ఏదైతే ఉందో, దట్ ఈజ్ వజ్రాయన బుద్ధిజం. వీటన్నిటికంటే సుపీరియర్ అంబేద్కర్ గారి నవయానం. బట్ దట్ ఈజ్ ఎ రీసెంట్ ఇన్నోవేషన్. వజ్రాయనం అన్నది కొండల్లో ఉన్న బుద్ధిజం. అది అక్కడ లోకల్ తంత్ర, మిస్టిక్ ఐడియాస్, రిచువల్స్ వాటితో అంతా పెనవేసుకుని ఉన్న ఒక ఫిలాసఫీ ఆఫ్ లివింగ్ అండ్ ప్రేయర్ అండ్ రిచువల్ అండ్ సో ఆన్. ఈ బుద్ధిజంలో, వజ్రాయన బుద్ధిజంలో హ్యూమన్ రైట్స్ ఎక్స్ప్లాయిటేషన్ చాలా ఘోరంగా ఉంటుంది, మామూలుగా కాదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే దలైలామా గారు ఈయనకంటే ముందు వాళ్ళు. ఇప్పుడు ఈయనకంటే ముందు అనడానికి కష్టం అండి. ఎందుకంటే దలైలామా ఏమంటున్నారు? ఒకడే మనిషి చచ్చిపోయి మళ్ళీ పుడితే అతనే ఈ దలైలామా. అంటే నెంబర్ 1 దలైలామాకి నెంబర్ 14 దలైలామాకి డిఫరెన్స్ లేదు. సేమ్ రీసైకిల్డ్. ఆయన చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం, చచ్చిపోవడం మళ్ళీ పుట్టడం, సేమ్ మ్యాన్ కదండి. సరే, మీరు చెప్పిన దాని ప్రకారం మరో జన్మంటూ లేదు అని మనం అనుకుంటే, మరి ఇప్పుడు ప్రపంచంలో భూమి మీద పడ్డ ప్రతి మనిషి ఒకేలా ఎందుకు లేడు? ఒకడు గుడ్డివాడిగా పుడుతున్నాడు, ఒకడు కుంటివాడిగా పుడుతున్నాడు, ఒకడు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా పుడుతున్నాడు, లేదు కొంతమంది కుష్టివ్యాధితో పుడుతున్నారు. ఇన్ని రకాలుగా ఎందుకు పుట్టాలి? అంటే మన భారతదేశ దీని ప్రకారం, శాస్త్రం ప్రకారం నువ్వు చేసిన కర్మ ప్రకారమే నీకు జన్మ ఉంటుంది అని అంటున్నారు. దానికి మీరు ఏ విధంగా కాదంటున్నారు అనేది నాకు క్వశ్చన్. ఇప్పటి దలైలామా కంటే ముందు దలైలామా సన్నగుండేవాడండి. ఆయన మళ్ళీ పుట్టి లావెందుకు అయ్యాడండి? మీరు అంటున్నారు ఇప్పుడు కళ్ళున్న వాళ్ళు గుడ్డిగా పెడుతున్నారు. ఇదంతా ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ రియాలిటీ. ఇప్పుడు గుడ్డిగా ఎందుకు పుడుతున్నారు అని అంటే, మీ అమ్మగారు ఏ విటమిన్ తిన్నారో లేదో గర్భంలో ఉన్నప్పుడు, వాట్ ఈస్ ది ఇన్పుట్, వాట్ ఈస్ ద న్యూట్రిషనల్ ఇన్పుట్, వాట్ ఈస్ ద జెనెటిక్ ఇన్పుట్ ఇన్ టు దిస్ పర్సన్, దట్ మ్యాటర్స్. మరి బాగా ఉన్నవాడు పుడుతున్నాడు, తిండికి లేనివాడు పుడుతున్నాడు. మరి దానికి గల కారణం ఏంటంటారు? మరి ఉన్నవాడుగా పుడుతున్నాడా? మరి అలా కూడా ఉండాలి కదా. అంటే ఇట్ హ్యాస్ నో మీనింగ్ అండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అసమానతలకి, ఈ ఇన్ఈక్వాలిటీస్కి సోర్స్ మీరు రీబర్త్ అని అనుకుంటే ఇట్లాగే ఉంటుంది. ఇదంతా కర్మ సిద్ధాంతం ఇచ్చిన కాంట్రిబ్యూషన్. అవును, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకుందామండి. ఇట్ హ్యాస్ నో బేసిస్ ఇన్ రియాలిటీ. మనం దలైలామా విషయం ఆలోచిస్తే, ఈ ప్రజెంట్ దలైలామా ఆయన కూడా ఒకప్పుడు తిబెట్లోనే రాజ్యం వెళ్ళాడు కదా. 1000 గదులు ఉన్న ప్యాలెస్లో ఉండేవాడు ఆయన. అసలు 1000 గదులు ఒక మనిషికి ఉండాలా? దాంట్లో ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలామంది నమ్మరు. దలైలామా యొక్క యూరిన్ని, దలైలామా యొక్క ఫీసిస్ని కలెక్ట్ చేసి ఎండబెట్టి గుళికలుగా చేసి టిబెట్లో ఉన్న జనాలకి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకుని తినేవాళ్ళు. ఎందుకు? కారణం అసలు అంత అవసరమే ఉంది. ఆవు పేడ తినటం, మనిషి విసర్జన చేసిన దాన్ని తినటం అన్నది కొన్ని రిలీజన్స్లో ఇట్ ఈస్ దేర్. ఆవు మూత్రంలో, ఆవు పేడలో ఉండే, పోనీ ఇప్పుడు సోకాల్డ్ చెప్తున్నారు కాబట్టి అందులో ఉండే మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి, ఎంతో మంచి చేసే విషయం ఉంది అందులోని. కానీ మనిషిలో ఏముందండి? అంటే ఇట్స్ ఎ పన్ అనుకోండి, దట్ ఈస్ బుల్షిట్, అంతకంటే ఏం లేదు. మీరు అది కూడా నమ్మరా? ఆవులో మీరు నమ్ముతారా? నా నమ్మకం తీసుకొని మీరు బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నారు ఇవాళ? నేను ఇడ్లీ తిన్నాను. మరి మినరల్స్ ఉన్నది ఎందుకు తినలేదు? కానీ చెప్తున్నారు కదా,
ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తున్నారు This is what I want to do. సర్వవ్యాధి అపహరణం అంటే గోమూత్రంలోనే మీకు అన్ని వ్యాధులకి సంబంధించింది ఉంది అని చెప్తున్నారు చాలా సంవత్సరాలు. అరబ్ దేశాల్లో ఒంటేలు దాగమని ఉంది, ఇక్కడ ఆవు గురించి ఉంది. దిస్ ఈజ్ కల్చరలీ గివెన్ టు అస్. ఇట్స్ ఎ నెగటివ్ సైడ్ ఆఫ్ కల్చర్. దాంట్లో నిజంగా ఔషధ గుణాలు ఉన్నాయి అని అనుకుంటే, స్పెషల్గా ఇప్పుడు రీసెర్చ్ ఎందుకు మొదలు పెడుతున్నారు అంటే తెలియదనేగా అర్థం. లేదు, ప్రజలకు ఇంకా తెలియని విషయాలు చెప్పాలని కూడా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే హాస్పిటల్స్ యాంటీబయాటిక్స్ తీసేసి పేడపోద్దాం, దెబ్బ తగిలితే బాగోతుందో చూద్దాం. ఓకే, అంటే లెట్ us హ్యావ్, నేను మైక్రోబయాలజీ చేశానండి. ఇప్పుడు ఎవ్రీ బేసిక్ థింగ్, ఎనీథింగ్ అరౌండ్ us has microbes in it. But the excretion of the process of digestion, the result of that, is loaded with bacteria, harmful bacteria. ఇప్పుడు సడన్గా జర్నలిస్టులు స్టోరీ ఏం చేస్తారు, ఫలానా హోటల్లో పానీపూరి అమ్ముతున్నారు, ఆ పానీపూరిలో ఫీకల్ బ్యాక్టీరియా ఉంది అని అంటున్నారు. అంటే మనిషి యొక్క విసర్జించిన పదార్థం నుండి బ్యాక్టీరియా వెళ్ళి పానీపూరిలోకి వచ్చింది, ఎంత దారుణం, ఎంత ఘోరం, ఈ దుకాణం బంద్ చేయాలంటున్నారు. అట్లా మాట్లాడే వాళ్ళే పొటెంట్గా ఫీకల్ బ్యాక్టీరియానే ఉన్నాయి తీసుకుని తిని మినరల్స్ అంటే ఎట్లా అండి మీరు ఇప్పుడు అన్నట్టుగా. ఒకసారి వి మస్ట్ మన నాలెడ్జ్కి విషయానికి కనెక్షన్ ఏర్పరచుకోకపోవటమే ల్యాక్ ఆఫ్ ప్రోగ్రెస్ అంటే. ఇప్పుడు మీరు చెప్పిన దానికే వద్దాం పోనీ. ఇప్పుడు మన శాస్త్రంలో ఇప్పుడు వాస్తు దాని గురించి నెక్స్ట్ వద్దాం. ఫస్ట్ అయితే వచ్చే సంవత్సరం ఏ రోజు గ్రహణం వస్తుంది, సూర్యగ్రహణం వస్తుంది, ఏ రోజు చంద్రగ్రహణం వస్తుంది, ఈ సంవత్సరమే రాస్తున్నారు కదా. సో మరి అదెలా రాయగలుగుతున్నారు నిజంగా గనక గ్రహాలు లేదు మన ఈ ఏమంటారు సంవత్సరం మొత్తం రాసే ఈ పుస్తకాలు కానివ్వండి, జ్యోతిష్యం కానివ్వండి, అసలు ఇది లేదు అని అనుకుంటే మరి ఈ రోజు సూర్యగ్రహణం వస్తుంది, ఈ రోజు చంద్రగ్రహణం వస్తుంది, ఎలా చెప్పగలుగుతున్నారు? వద్దామండి, మీరు మధ్యలో ఒక హైపర్ లింక్ నొక్కి ఇటు వచ్చేసారు. దలైలామా గారి దగ్గరే ఉన్నాం. ఇప్పుడు ఈ మౌంటైన్ బుద్ధిజంలో హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అన్నది ఆడపిల్లలకి ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు నేపాల్లో కుమారి కల్ట్ అంటారు కదా. కుమారి కల్ట్ అంటే ఏంటంటే ఓ చిన్న బిడ్డను తీసుకుని 3 ఏళ్ళు 5 ఏళ్ళు పాపను తీసుకుని ఈ పాపలో లక్షణాలన్నీ కూడా డివైన్ క్వాలిటీస్ కాబట్టి ఈ పాపను గుళ్ళో కూర్చోబెట్టాలని తీసుకెళ్ళి గుళ్ళో కూర్చోబెడతారు. మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన రోజు ఆ పాపని తీసి బయటపడేస్తారు. అంటే ఇదంతా కన్యలకే, అది కూడా ప్రీ ప్యూబర్టీ చిల్డ్రన్కే. వాళ్ళని ఈ 10 ఏళ్ల పాటు మరి ఇది అన్యాయం అయినప్పుడు శాంభవిది కాదా? దట్ వాజ్ మై రియాక్షన్. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఈ పాపని ప్రపంచంతో సంబంధం లేకుండా పొద్దున్న లేచి ఆ కాటుకలు పెట్టి ఆ రంగులు పూసి ఒక విగ్రహంలాగా డెకరేట్ చేసి ఈ పాప పని ఏంటంటే అక్కడ కూర్చొని ఉండటం, ఆడుకోవటం లేదు, చదువుకోవటం లేదు, వేరే వాళ్ళతో మాట్లాడేది లేదు, వాళ్ళు పెట్టింది తినటం, బలవటం, అక్కడ ఉండటం. అప్పటి వరకు ఉన్న దైవత్వం ప్యూబర్టీ తర్వాత దైవత్వం ఉండదంటారా? ఎందుకంటే మూఢనమ్మకాల్లో ఈ అన్ని ఫ్యాక్టర్స్ అన్నమాట. ప్రైమరీ విక్టిమ్స్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ సూపర్స్టిషన్ ఆల్మోస్ట్ బై డిఫాల్ట్ ఆర్ విమెన్, వాట్ ఎవర్ ఏజ్, చిన్న బిడ్డ నుంచి పెద్ద వరకు. శాంభవి కేసులో కూడా వజ్రాయన బుద్ధిజం యొక్క విక్టిమ్ శాంభవి. సో దిస్ ఈజ్ మై అనాలిసిస్. వాట్ ఈజ్ మై స్ట్రాటజీ? 2 ఉన్నాయి. ఒకటేమో పాప హక్కులు కాపాడాలి, బట్ ఇవి నిజంగా పాప హక్కులు అని చెప్పడానికి ఏమి జరుగుతుందో అర్థమయ్యేటట్టు చేయాలి. సో I had a dual mission of mass education and persuasion and legal action. Legal action is against the guardians of Shambhavi, the media. But equally important is mass education. మళ్ళీ ఇట్లాంటి స్టోరీ రాకూడదు. సడన్గా ఏమవుతుందంటే దీన్ని అపోజ్ చేయకపోతే మళ్ళీ పుట్టాను ఇంకోటి వస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శాంభవి నేను నాగార్జునతో, ఆచార్య నాగార్జునుడితో మాట్లాడాను అనగానే నేను అప్పుడు ఐ న్యూస్లో ఇట్ వాజ్ వండర్ఫుల్ డిస్కషన్ గోయింగ్ ఆన్. దాంట్లో ఒక ఆయన ఫోన్ చేశాడు వైజాగ్ నుంచి, నేను బుద్ధుడితో మాట్లాడాను అన్నాడు. అంటే ఇట్లా ఈ దమాక్లెస్ పీపుల్ అందరూ బయటకు వస్తారనమాట ఇట్లాంటి పిచ్చి భావనలు వచ్చినప్పుడు. అవునా, బుద్ధుడితో మాట్లాడావా? నువ్వు ఏ భాషలో మాట్లాడావు బుద్ధుడితో అన్నా. ఈయన తెలీదుగా, బుద్ధుడి భాష ఏంటో ఈయన తెలీదుగా.
అంటే మెంటల్ వాడికి ఇవన్నీ తెలవాలని లేదు. ఒక ఉన్మాదం లాగా, ఒక హిస్టీరియా లాగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. టక 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 జనాలు వచ్చేసారు. నేను కూడా ఇంతకుముందు వేరే జన్మలో ఉన్నాను, వీళ్ళతో మాట్లాడాను. ఎగ్జాక్ట్లీ, అవన్నీ ఆపాలి. సో మాస్ ఎడ్యుకేషన్ ఇది కాదబ్బా, నిజంగా నీకు ఇట్లా అనిపిస్తే ఇదిగో సైకియాట్రిస్టులు వీళ్ళు ఉన్నారు, ఈ మందులతో తగ్గుతుంది, వాళ్ళు మామూలు మనుషులు అయిపోతారు. అంటే మెంటలీ ఆల్ రైట్ కాని వాళ్ళ పట్ల మనం కోపం చూపించకూడదు. వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్. ఇప్పుడు ఒక రూమ్లో కూర్చుని కనపడిన వాళ్ళతో మాట్లాడుతూ చాలామంది ఉంటారండి. వాళ్ళకి హెల్ప్ చేయాలా మనం? వీ హ్యావ్ టు డూ ఇట్. నేను చచ్చిపోయి మళ్ళీ పుట్టానని ఒక ఆయన అంటాడు, హెల్ప్ చేయాలి కదండి, వాళ్ళని తిట్టి కాదు కదా అది. సో ఆ బిలీఫ్ని అడ్రెస్ చేయాలి. ఒక్క నెల రోజుల మందుల తర్వాత బాగా అయిపోతున్నారు వీళ్ళు, అంటే జబ్బున్నట్టే కదా. సో వీ హ్యావ్ టు డూ దిస్. వీళ్ళని మీడియాలో స్టూడియోలో కూర్చోబెడితే ఎట్లా? మీరు నన్ను అడిగారు మీడియా రోల్ ఏమిటి అని. ఒక ఛానల్లో ఒక మనిషిని తీసుకొచ్చారు,